గుచ్చి అల్లులవి చూశాను. కానీ ఇక్కడ అల్లుడు కాన అల్లుడు సంక్రాంతి పండుగ గుచ్చి అల్లరి చేస్తే ఎంత హిలేరియస్ గా ఉంటుందో చూపించడానికి ఇప్పుడు మన ముందు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ ఆంటీ. డాన్స్ సరిగ్గా వేయలేదు కదా మీరు. నాతో డాన్స్ వేయడం అంటే యాంకరింగ్ చేయడం అంత ఈజీ కాదండి. తర్వాత స్టెప్ ఏమేస్తాను నాకే తెలీదు. సౌమ్య చాలా బాగా చేసావమ్మా. నేను నీ పక్కన ఎవరున్నాడు కూడా చూడలేదు. నమస్తే సార్. నమస్తే మేడం. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అసలు ఈ సంక్రాంతి గురించి చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుంచి సైలెంట్ గా ఉంటే ఎంత బాగుంది. నాకు చిన్నప్పటి నుంచి జమ్మలగడి పంపని చిన్న జబ్బు ఉంది. అదేంటంటే మాట్లాడుతుంటే ఆడియో కట్ అయిపోద్దంట. ఆ విషయం నాకు తెలియకుండా యాక్టింగ్ మాత్రం కంటిన్యూ అయిపోతుంటది. ఏంటో అర్థం కావట్లేదు. భగవంతుడి ఈ జబ్బున ఎవరైనా సరే సంక్రాంతి అనగానే క్యాలెండర్లు చూస్తుంటారు ఎప్పుడు వస్తుందని. నేను మామగారి ఇల్లుని చూస్తాను కాబట్టి ఈ సంక్రాంతి పండుగని వెళ్ళిపోతున్నాను. అందుకే బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్నాను. విజయవాడ వెళ్ళి బస్సు ఇక్కడికి వస్తుందా? ఎక్కడికే వస్తుంది. అవునండి, థ్యాంక్ యూ. ఎక్కడికే వస్తాయని చెప్పి వెళ్ళిపోతున్నావు ఏంటి? విజయవాడ వెళ్ళను. బస్సు వచ్చేస్తుంది. మామగారి ఇంటికి పండగకి వెళ్ళిపోవాలి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. నా కూతురు అల్లుడు గారు వచ్చే టైం అయింది. మర్యాదలు అస్సలు తక్కువ రాకూడదు, అర్థమైందా? మా మామగారు ఇల్లు ఇదేనండి. నన్ను చూస్తే ఎంతో హ్యాపీగా. మామగారు ఎవరైనా నువ్వు లోపలికి వచ్చేస్తున్నావు? పోయిన సంవత్సరం అక్టోబర్ 22వ తారీఖున మీ ఇంటికి వచ్చాను. అప్పుడు ఇప్పుడు వచ్చావా? అదేండి సంక్రాంతి పండుగకు వచ్చాను. ఇప్పుడు నా కూతురికి పెళ్లి అయిపోయిందిరా. దానికి పెళ్లి అయిపోయిందా? దానికి దీనికి అంటావేంటి నువ్వు? అదేంటండి పెళ్లి అయితే దానికే అన్నా నేను. అత్తగారు నమస్కారం. అది మీ అత్తగారు కాదు, నా కూతురు. అదేంటి అప్పుడు తీగలా ఉంది ఇప్పుడు తుమ్మలా తయారైంది ఏంటి? మర్యాద చెప్తా ఇక్కడ నుంచి వెళ్ళు. నా అల్లుడు వచ్చే టైం అయింది. అది కాదు మామగారు. వెళ్తావా వెళ్ళవా? పెళ్లి చూపుల్లో ఇప్పుడు ఏంటి మీరు అలాగంటారు చెప్పండి. ఇందుకే వీడికి సంబంధం ఇవ్వలేదు మేడం. అల్లుడు గారు బెదరొచ్చాడు. వెళ్ళి కాఫీ పట్టరా. బాబాయ్ వరుస అవుతాడేంటి? లేదండి కొంచెం బావ వరుసే అవుతాను. వాడు అప్పట్లో పెళ్లి చూపులు చూడడానికి వచ్చాడు. ఇప్పుడు ఏమో పండుగ చేసుకుంటాను నేను ఇంటికి వచ్చాడు. అలా ఎలా కొత్త నువ్వు ఏమే నువ్వు చెప్పవా? మా ఎవరిని పట్టుకుని నీకు మర్యాద చెప్తా అర్జెంట్ ఇక్కడ నుంచి వెళ్ళు. సరే నేను వెళ్ళిపోవాలనుకోండి. అప్పుడు పెళ్లి చూపులు వచ్చినప్పుడు మీకు ఫారెన్ బాటిల్ 2 లక్షలు ఖరీదైంది ఇచ్చానా నేను? అది నాకు ఇచ్చిండి వెళ్ళిపోతాను. ఎప్పుడు వచ్చింది ఇప్పుడు తెచ్చేవాళ్ళ? 2 లక్షల బాటిల్ ఫారెన్ బాటిల్ తీసుకొచ్చాను. దాన్ని తాగి మీరు ఎక్కడ ఉన్నారండి? అయితే మా మామగారి ఇంటికి వచ్చాను పండక్కి. ఇప్పుడు మీ కూతురికి 2 ఇల్లు ఉన్నాయని తెలుసు. మీ కూతురు కాదు గురు గారు, మీ కూతురికి 2 ఇల్లు ఉన్నాయని తెలుసు. 2 మొగులు కూడా ఉన్నారా? నేను అసలు మొగుడిని. పెళ్లి చూపులకు వచ్చి వెళ్ళిపోయాడు అంతే. అవునా? అంటే ఏంటి ఏంటి నోరే చెప్పు. రే నీకు దండం పెడతాను. నీ బాటిల్ నీకు తర్వాత ఇస్తాను. వెళ్ళిపోరా. ఏమన్నారా? అల్లుడిలా చూడండి అని చెప్తున్నాను. మీరు అర్థం చేసుకోవాలి కదా. ఎక్కడ అలికిలు లేదంటే ఇంట్లో ఎవరు లేరా? మా ఇంట్లో ఎవరు లేరండి, ఊరెళ్ళారు. ఇల్లు అయితే లింగ్ లింగ్ మాట ఇంట్లో ఒక్కలు ఏం చేస్తాడు. మా మామగారి ఇంటికి వచ్చి ఈయన కూడా వచ్చాడు అనుకోండి. మీరు ఈయన మామగారు నేను అది అందరం కలిసి పండగ చేసుకుందాం అని చెప్పి నాకు జమ్మలగడ పంపని జబ్బు ఉందంట. ఏమే ఏం చేస్తున్నావు? మాట మాటకి ఏమే అన్నాడు గుద్దుతా మరి ఏమనుకున్నావు? హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. అసలే పొద్దున్నే లేచి మనందరం కలిసి పొద్దులేసి భోగి పండగ చేసుకోవాలి మంట వేసుకోవాలని చెప్తున్నా. మనందరం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయారు చక్క.
సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. నేనే సరదా ఇంట్లో చూసిన ఎవరు లేకపోతే అగ్గిపొల్ల వేసాను భోగి ఇది పని ఇప్పుడే చెప్పాడు పంచాడు. టీ గ్లాస్ తో ఆర్పేస్తారా? ఇక్కడ ఇంకో సాఫ్ ఉండాలి, ఏమైంది? భోగి మంటలు వేయించానండి. ఎందుకుందరా నిన్న ఉంటే ఈ రోజు పాతదే కదండి, పాత ఏమైనా ఉంటే భోగి మంటలు వేయించాను. పండగ అంటే తల స్నానాలు, నలుగు పిండ్లు పెట్టుకోవడాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఏమే పద మన లోపలికి వెళ్ళి ఏంటి చెప్పు. దేవుడికి దండం పెట్టుకుందామని చెప్తున్నానని. పండగ కదా. మంచి రాడ్డు చూడరా, గొద్దులు కూర్చేస్తాను. నెక్స్ట్ డే మొత్తానికి భోగి పండగ చాలా ఘనంగా జరిగిపోయిందండి. ఇప్పుడు సంక్రాంతి మిగిలిపోయింది. వాళ్ళందరినీ పిలిచేయాలా? ఏంట్రా ఇటు 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 ఇలాగా బాబు. ఏదిలాగా లోపలికి వెళ్ళి పడుకోవడం కాదండి. సంక్రాంతి రోజు పొద్దున్నే లేచి ముగ్గులు వేయాలి, ముగ్గులు పెట్టాలి. మీరు నేను ముగ్గులు ఎట్లా అడిగి పగ్గలేటని తెలుసు కానీ ముగ్గులేటని తెలుస్తుంది. ఇగో ముగ్గు నేను నేర్పిస్తాను, వేసుకుంటావా? పెగ్గ అనుకునే ముగ్గు. అదేంట్రా సొక్కెట్ వచ్చావు. ఒక్క సుక్క ముగ్గు. ఇప్పుడు నువ్వు వెయ్యాల 399 సుక్కలు వేసి ముగ్గు వెయ్యాలి. నువ్వు సొక్కెట్టేసి ముగ్గు అంటారు దాన్ని. 300 సొక్కలేటి ముగ్గు వేయాలి. నేనేమనుకున్నా కనుమ పండుగ చేసి హ్యాపీ సంక్రాంతి అండి. సంక్రాంతి తర్వాత పక్కన పెట్టు. నా కోడి ఒకటి మిస్ అయిపోయింది, ఏమైందో చెప్పండి. అంటే కనుమ కదండి, దాంతో పని ఉంటదని ఆల్రెడీ గారు తీసుకొచ్చారు. ఏం చేశారు నా కోడిని? ఏం చేసావు? పొలిలోకి వెళ్ళుకున్నావు అంటే నువ్వే తినేసావు. కోడి వాసన అన్నాను, దాని తప్పేమైంది? నా కోడిరా. నీ కోడానికి గ్యారెంటీ. నా కోడికి 2 కోళ్ళు ఉంటాయి. ఇంటికి పిలిచి నన్ను అవమానిస్తారా? నేను ఈ కొంపలో 2 నిమిషాలు కూడా వెళ్ళిపోతాను అంతే. ఆడ ఎలాగో పోతూ నా కూతురు జీవితం నాశనం అవ్వకూడదు. నువ్వే నా అల్లుడుగా మారు. ఇలా అన్నారు. బాగుంది. అల్లుడు మొత్తం నాస్తంతా నీదే, అంతా చేసుకో. హలో పప్పా? అవునా? ఓకే పప్పా. ఏంటి ఏమైనా గుడ్ న్యూసా? ఏంటి పప్పా ఫోన్ చేశారు, సంబంధం చూసారంట. 50 లక్షలు కట్టనిస్తారంట. అమ్మాయి డాక్టర్ అంట. వచ్చి ఉగాది పండుగ వాళ్ళ ఇంట్లో చేసుకుందాం అని చెప్తున్నారు. సారీ అంకుల్. బంగారం లాంటి అల్లుని బయటికి తోసేసి ఇప్పుడు వేరే దాన్ని చేసుకుంటా. చిచ్చి ఆడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఆడికి ఎక్కడ దిక్కులేదు. ఇక్కడ బస్ స్టాండ్ లో తిరుగుతుంటాడు. వెళ్ళి తీసుకొచ్చండి. ఏం మాట్లాడుతున్నారు నా గురించి? మీకు ఓకే ఇంతజా మ్యామ్. కాన్సెప్ట్ ఇది చాలా కొత్తగా ఉంది అండ్ అది మీరు ఎగ్జిక్యూట్ చేసిన విధానం చాలా చాలా బాగా అనిపించింది. సూపర్ రాఘవ గారు, వెరీ నైస్. క్రిష్ గారు రాఘవ చాలా బాగుంది. యాజ్ యూజువల్ గా మీ క్యారెక్టరైజేషన్, ఆ ఆడియో కట్ అవడం అనే థాట్ బాగుంది. అది